మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి ఎదులాబాదులో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఆలయ పురోహితులు భక్తులు మీడియాతో మాట్లాడుతూ ఎదులాబాదులో దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ స్వామివారు వెలిశారని, పెళ్లి కానివారు, సంతానం లేనివారు ఈ స్వామివారిని మొక్కుకుంటే వెంటనే అనుగ్రహించే మహిమగల స్వామివారని, ఈ దేవాలయంలో ప్రతి మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఈ ఊరివారే కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకొని కోరిన కోర్కెలు నెరవేరుతాయని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అంబారిపేట వంశస్థులు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. సుధీమతే ప్రియతోహం నుంచి వచ్చామండి. మేము గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ముందుసారి మా సిస్టర్ కోసం వచ్చాము. అక్కడ మ్యారేజ్ గురించి మొక్కుంటే అది జరిగింది. ఇప్పుడు కూడా నేను పూజకు వచ్చాను. ఇది గట్కేసరి చౌరస్తా నుంచి రైట్ తీసుకుంటే ఎద్దువాలాపూర్ అని ఎదులాబాద్ అని గ్రామంలో ఉంటుంది. ఇది ముందు చాలా పురాతన 600 సంవత్సరాల నుంచి ఉందండి టెంపుల్. కానీ ఇక్కడ మహిమలు వచ్చేసి ఏదనుకున్నా కొంచెము ఆటోమేటిక్గా 1 ఇయర్ లోపల మనకి జరిగిపోతుంది. పిల్లలు కానీ, మ్యారేజ్ కానీ, ఏదైనా ఇల్లు కట్టుకోవడం కానీ. గోదాదేవి అమ్మవారికి అయితే గాజులో ఒకటి చరిత్ర కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి గోదాదేవి దగ్గర ఏ రోజు వచ్చినా మనము టెంకాయ ముడుపు కడతామండి. అక్కడ ఎంతో మంది తండోపతండాలుగా ఇతర సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి కానీ, ఇతర నగరాల గురించి కానీ ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఇలాగే పంతులకు కూడా మా ఎద్లాబాద్ తరఫున వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇది ప్రతి సంవత్సరము ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పని మా వేణుగోపాల స్వామి యొక్క మా యొక్క ఎదిలాబాద్ యొక్క ఇంకా మా గ్రామం యొక్క పరువును ఇంకా వాస్తవానికి ఎదిలాబాదును ఎంతో అభివృద్ధి చెంది ఇంకా ఈ గుళ్ళు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మేడ్చల్ డిస్టిక్లోనే అండాలనారాయణ్ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, ఎదులాబాద్ గ్రామం, మేడ్చల్ రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. ఇక్కడ స్వామివారి దేవాలయం సుమారు 600 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం అండి. అయితే ఇక్కడ స్వామివారిని ప్రప్రథమంగా సంతాన వేణుగోపాల స్వామి లేదంటే వివాహ వేణుగోపాల స్వామి అని అంటారు. వివాహం ఆలస్యం అవుతున్నవారు కానీ, సంతానం ఆలస్యం అవుతున్నవారు కానీ ఎవరైనా ఇక్కడ కళ్యాణోత్సవం చేసుకున్నట్టయితే లేదా స్వామిని సేవించినట్టయితే ఖచ్చితంగా రుక్మిణీ కళ్యాణం ఇది భాగవత్ దాంట్లో చెప్పినట్టుగానే సంతానం కానీ, వివాహం కానీ